హలో ఫ్రెండ్స్, చాలామంది పేషెంట్స్ నన్ను అడుగుతారు వెయిట్ లాస్ తగ్గేది ఎలా. రోజు రెగ్యులర్ డైట్ మెయింటైన్ చేస్తాం, రెగ్యులర్గా వాకింగ్ చేస్తాం, అరగంట వాక్ చేస్తాం, గంట వాక్ చేస్తాం, అయినా బరువు తగ్గట్లే. దీనికి సొల్యూషన్ ఏమిటి? సో ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఈ వీడియోలో ఇవాళ మనం మాట్లాడదాం. నమస్కారం, నా పేరు డాక్టర్ రవి గుజ్జు, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. సో వెయిట్ లాస్ గురించి తెలిసే ముందు మనం ఫిజికల్ యాక్టివిటీ ఇంకా క్యాలరీ ఇంటేక్ గురించి తెలుసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీలో మనం ఎన్ని క్యాలరీస్ ఖర్చు పెడుతున్నాం అంటే కూర్చున్నప్పుడు ఎన్ని క్యాలరీస్, నడుస్తున్నప్పుడు ఎన్ని క్యాలరీస్ ఖర్చు పెడతాం, ఇక పరిగెడుతున్నప్పుడు ఎన్ని క్యాలరీస్ ఖర్చు అవుతాయి. సో మనకి నార్మల్గా కూర్చున్నప్పుడు నిమిషానికి 1.5 క్యాలరీస్ ఖర్చు అవుతాయి. అలానే స్లో వాకింగ్ చేస్తున్నప్పుడు నిమిషానికి 3 to 5 క్యాలరీస్ ఖర్చు అవుతుంది. అలాగే మనకి బ్రిస్క్ వాక్ చేస్తున్నప్పుడు 5 to 7 క్యాలరీస్ ఖర్చు అవుతుంది. ఇక జాగింగ్ చేస్తున్నప్పుడు అంటే పరిగెడుతున్నప్పుడు మనకి 8 to 10 క్యాలరీస్ పర్ మినిట్ ఖర్చు అవుతుంది. సో మనం ఒక 30 minutes బ్రిస్క్ వాక్ చేసామంటే, బ్రిస్క్ వాక్ అంటే నిమిషానికి 100 steps ఆర్ 10 minutesకి 1 kilometer. సో మనం బ్రిస్క్ వాక్ చేస్తున్నప్పుడు ఒక 30 minutes బ్రిస్క్ వాక్ చేస్తే 5 క్యాలరీస్ పర్ మినిట్ లెక్కన ఒక 150 క్యాలరీస్ 30 minutesలో ఖర్చు చేస్తాం. మనం జాగ్ చేస్తున్నప్పుడు 30 minutesలో 210 క్యాలరీస్ స్పెండ్ చేస్తాము. సో క్యాలరీస్ స్పెండ్ చేసేది మనం కౌంట్ చేయగలిస్తే మనకి వెయిట్ మేనేజ్మెంట్లో యూస్ఫుల్గా ఉంటుంది. ఇకపైన క్యాలరీ ఇంటేక్, మనం తీసుకున్న క్యాలరీస్ 24 గంటల్లో కూడా ఇంపార్టెంట్. సో మనకి నెగటివ్ క్యాలరీ బ్యాలెన్స్ ఉంటేనే వెయిట్ లాస్ అవుతుంది, పాజిటివ్ క్యాలరీ బ్యాలెన్స్ ఉంటే వెయిట్ గెయిన్ అవుతుంది. సో నెగటివ్ క్యాలరీ బ్యాలెన్స్ అంటే ఏమిటి? సో ఫర్ ఎగ్జాంపుల్ 24 అవర్స్లో మనం 1500 క్యాలరీస్ తీసుకుంటున్నాం, ఇక 1800 క్యాలరీస్ స్పెండ్ చేస్తున్నాం, అంటే 300 క్యాలరీస్ ఎక్స్ట్రా స్పెండ్ చేసాము. సో ఇది నెగటివ్ క్యాలరీ బ్యాలెన్స్ అంటాము. సో సిమిలర్లీ పాజిటివ్ క్యాలరీ బ్యాలెన్స్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2000 క్యాలరీస్ తీసుకున్నాము, ఇంకా స్పెండ్ చేసేది 24 అవర్స్లో 1500 క్యాలరీస్. సో 500 క్యాలరీస్ మన బాడీలో ఉండిపోతుంది. సో దీనివల్ల మనకి వెయిట్ లాస్ అవ్వదు. సో వెయిట్ లాస్ అవ్వడానికి మనకి నెగటివ్ క్యాలరీ బ్యాలెన్స్ ఉండాలి. సో తీసుకునే కన్నా ఖర్చు పెట్టే క్యాలరీస్ ఎక్కువ ఉంటేనే వెయిట్ లాస్ అవుతుంది. పాజిటివ్ క్యాలరీ బ్యాలెన్స్ ఉంటే మనకి వెయిట్ గెయిన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఏమైనా కొత్త నేర్చుకున్నారంటే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ కీప్ వాచింగ్.